హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు క్రోసా నీడిల్తో వేసుకునే శారీ కుచ్చు డిజైన్స్ సింపుల్గా క్రోసాతో చేయడం రాని వాళ్ళకి నార్మల్ నీడిల్తో ఏ విధంగా చేసుకోవచ్చు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. దానికోసం నీడిల్కి అయితే ఫస్ట్ 3 స్టాండ్స్ మ్యాచింగ్ స్టిచ్చింగ్ థ్రెడ్ తీసుకోండి. కాటన్ థ్రెడ్ 6 స్టాండ్స్ అవుతుంది. తర్వాత చివరిలో నాట్ వేసుకోండి. మనం మెయిన్ క్లాత్కి అయితే ఈ చివరి నుంచి అయితే వర్క్ చేయాలి. నేను మెయిన్ క్లాత్ మీద అయితే చూపించడం లేదు. సేమ్ ఒక క్లాత్ మీద అయితే కొన్ని డిజైన్స్ మీకు షేర్ చేస్తున్నాను, యూజ్ అవుతాయని. ఫస్ట్ ఇలా రాంగ్ సైడ్ నుంచి పైకి స్టిచ్ చేసి ఇలా నీడిల్ని లాక్ అయితే చేయండి. మనకి ఆ లాస్ట్ చివరిలో నుంచి అయినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్సే. ఏ డిజైన్కైనా నేను చూపించే డిజైన్స్కి స్టార్టింగ్ ఇలానే, తర్వాత ఎండింగ్ కూడా లాక్ చేసి కట్ చేయడమే. ఇప్పుడు ఇలా లాక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చాలా సింపుల్. ఒక గోల్డ్ బీడ్ తీసుకుంటున్నాను. ఆ గోల్డ్ బీడ్ని ఈ 6 స్టాండ్ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్కి ఈ నీడిల్తో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి కరెక్ట్గా ఇలా పెట్టి చూసుకోవాలి క్లాత్కి ఎక్కడి వరకు వస్తుందో అని. ఎక్కడి వరకు వస్తుందో అక్కడ క్లాత్కి కింది నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి పైకి. ఇలా పైకి స్టిచ్ చేసి ఇప్పుడు మనకి ఆ గ్యాప్ అయితే వస్తుంది కదా, ఆ గ్యాప్కి ఈ నీడిల్ని ఇలా కింది నుంచి పైకని ఆ థ్రెడ్ని ఇటువైపుకి లెఫ్ట్ సైడ్కి అనేసి టైట్గా లాగామనుకోండి, మనకి థ్రెడ్ అనేది లూజ్ లేకుండా కరెక్ట్గా ఈ విధంగా అయితే వస్తుంది. ఇలా సింగిల్ బీడ్ని అయితే స్టిచ్ చేశాను. ఒక బీడ్ స్టిచ్ చేసుకొని ఒక టజిల్, ఇలా ఈ టజిల్ని ఇప్పుడు ఈ నీడిల్కి అయితే స్టిచ్ చేసేసుకొని సేమ్ మనం బీడ్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో ఈ టజిల్కి కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. కింది వైపు నుంచి ఇలా పైకి స్టిచ్ చేసి మళ్ళీ ఆ గ్యాప్కి ఇలా నీడిల్ని స్టిచ్ చేసుకొని ఆ థ్రెడ్ని ఇలా లెఫ్ట్ సైడ్ కానీ గట్టిగా లాగామనుకోండి, మనకి థ్రెడ్ అనేది లూజ్ లేకుండా టైట్గా వస్తుంది. తర్వాత సేమ్ అలాంటి బీడే ఇంకొక బీడ్ స్టిచ్ చేసుకొని మళ్ళీ టజిల్. ఇది ఒక డిజైన్ అండి. మనకి 1 బీడు 1 టజిల్ ఎండింగ్ వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ఒక డిజైన్. నేను ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపిస్తాను. ఈ డిజైన్ తర్వాత సేమ్ మనకి అన్ని డిజైన్స్ కూడా స్టార్టింగ్ ఎండింగ్ ఒకేలాగే ఉంటుంది. మనకి ఇలా లూజ్ లేకుండా థ్రెడ్ నీట్గా స్టిచ్ చేసుకున్నామంటే సేమ్ క్రోసా నీడిల్తో వర్క్ చేసినట్లే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక టజిల్ అయితే తీసుకుంటున్నాను. ఈ టజిల్స్ ఏ విధంగా చేయాలో కూడా నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే చూపించాను. మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో టజిల్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా లింక్ ఇస్తాను మీకు. ఇప్పుడు ఈ టజిల్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కరెక్ట్గా క్లాత్కి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ క్లాత్కి ఇలా నీడిల్తో కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసి మళ్ళీ ఈ నీడిల్ని ఈ విధంగా ఈ గ్యాప్ల నుంచి తీసి స్టిచ్ చేసుకోవాలి. థ్రెడ్ ఎక్కడ లూజ్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇలాగే ఈ ఫస్ట్ డిజైన్ అయితే ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను. నేను ఇలాగే కంటిన్యూలో చూపిస్తున్నాను కంటిన్యూగా. ఇప్పుడైతే ఇలాంటి రోజ్ ఫ్లవర్ బీడ్స్ స్మాల్వి అయితే తీసుకుంటున్నాను. ఈ ఒక 3 mm అలా అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ బీడ్ని తీసుకున్నాం కదా, ఈ బీడ్ని సేమ్ ఫస్ట్ చూపించిన బీడ్స్ లాగానే స్టిచ్ చేసుకోవాలి. నేను డిజైన్స్ చేంజ్ చేస్తూ చూపిస్తున్నాను మీకు ఎలా ఏ టైప్లో అయితే స్టిచ్ చేసుకోవడానికి వీలవుతుందో అని. ఈ బీడ్ని ఒకటి స్టిచ్ చేశాను. ఇప్పుడు ఇంకొక బీడ్ తీసుకుంటున్నాను. మనం ఈ విధంగా స్టిచ్ చేసామంటే ఒక 1 to 2 అవర్స్లో అయితే మనం మొత్తం శారీకి అంతా కూడా స్టిచ్ చేయొచ్చు. చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఫినిషింగ్ కూడా మనకి క్రోసా నీడిల్తో చేసినట్టే వస్తుంది. ఇలా నేను ఈ రోజ్ ఫ్లవర్ బీడ్స్ని ఒక 3 బీడ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. బీడ్స్ను కూడా ఇలా ఎక్కడ థ్రెడ్ లూజ్ లేకోకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫినిషింగ్ నీట్గా అయితే వస్తుంది. ఇక్కడ ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో ఒకసారి నీట్గా చూసుకున్నారంటే సేమ్ అన్నిటికి కూడా ఇలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మళ్ళీ
టజిల్ అయితే తీసుకుంటున్నాను. నేను డిఫరెంట్ టజిల్స్తో చూపిస్తున్నాను, డిఫరెంట్ కలర్స్తో. మనం శారీకి అయితే మ్యాచింగ్ ఏ కలర్స్ అయితే ఉంటాయో ఆ కలర్స్తో స్టిచ్ చేసుకున్నామంటే ఇంకా చూడటానికి చాలా బాగుంటుంది. టజిల్ స్టిచ్ చేసిన తర్వాత కూడా సేమ్ మళ్ళీ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ క్లాత్కి చూసుకొని ఒకసారి నీట్గా అక్కడ లాక్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ ఈ గోల్డ్ కలర్ బీడ్స్ 3 వేసుకోవాలి. మళ్ళీ టజిల్. ఇది సెకండ్ డిజైన్. నేను ఇక్కడి వరకు స్టాప్ చేశాను. ఒక డిజైన్ 1 టైమే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంకొక డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఇది 5 mm రోజ్ ఫ్లవర్ బీడ్ అండి. ఈ బీడ్ని అయితే ఈ థ్రెడ్కి స్టిచ్ చేసుకున్నాను. తర్వాత 2 mm గోల్డ్ కలర్ బీడ్స్ ఉంటాయి కదా, ఆ బీడ్స్ని స్మాల్వి, ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి. ఈ బీడ్స్ని ఒక 5 అయితే తీసుకుంటున్నాను. మనకి ఈ బీడ్స్ కలర్ పోతాయా అంటే మనం రెగ్యులర్గా వాటర్లో వేస్తే కలర్ అయితే పోతాయండి. మనము సిల్క్ శారీస్ వాటర్లో వేయము, డ్రై వాష్కి ఇచ్చుకున్నామంటే కలర్ ఏం పోవు, చాలా బాగానే మెయింటైన్ అయితే చేసుకోవచ్చు. డైలీ వాటర్లోకి వేస్తాము అంటే కలర్ అయితే ఖచ్చితంగా పోతాయి, ఎక్కువ రోజులు కలర్ ఉండవు. సిల్క్ శారీస్ మనము ఎలాగో వాష్ చేయం కాబట్టి మనము అయితే వేసుకున్న ఏం ప్రాబ్లం అయితే ఉండదండి. తర్వాత ఈ 5 బీడ్స్ని వేసుకున్న తర్వాత ఆ బీడ్కి పై నుంచి కిందికి తీసాను నేను. తీస్తే మనకి ఈ ఫ్లవర్ బీడ్ కిందకి ఈ స్మాల్ బీడ్స్ అయితే ఈ విధంగా వస్తాయి. తర్వాత ఎక్కడ లూజ్ లేకుండా గట్టిగా లాగే ఆ థ్రెడ్ని మనకి కరెక్ట్గా ఆ బీడ్ పైన బీడ్ ఎక్కడి వరకు వచ్చిందో క్లాత్కి అక్కడ ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత సేమ్ మళ్ళీ ఆ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్కి ఈ విధంగా అని లాక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ దాని పక్కన మనకి టజిల్ వస్తుంది. టజిల్ తర్వాత కూడా నేను ఇంకొక వేరే డిజైన్ అయితే చూపిస్తున్నాను. మనకి రన్నింగ్లో అయితే సేమ్ మళ్ళీ టజిల్ వేసుకొని సేమ్ ఈ రోజ్ ఫ్లవర్ బీడ్ వేసుకొని మళ్ళీ స్మాల్ సైజ్ బీడ్ స్టిచ్ చేసుకొని ఈ డిజైన్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు. నేను డిజైన్కి ఇవన్నీ చూపిస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ డిజైన్ ఒకటే చూపించాను. ఇప్పుడు మళ్ళీ టజిల్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు స్కిప్ చేయకోకుండా చూస్తే మీకు కొంచెం నీట్గా అర్థమవుతుంది. స్కిప్ చేస్తూ చూసారంటే ఏం అర్థం అవ్వదు, దానివల్ల మీకు యూజ్ ఉండదు, నాకు కూడా వీడియోస్ చేసినందుకు ఏమి యూజ్ అయితే ఉండదు. కాబట్టి స్కిప్ చేయకోకుండా చూడండి. తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీకు ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏ విధంగా కావాలనేది కూడా కామెంట్ చేయండి, నేను దానికి తగ్గట్టు వీడియోస్ అయితే చేస్తాను. తర్వాత ఇప్పుడు నేను ఇంకొక డిజైన్ అయితే చూపిస్తున్నాను. దానికోసం ఫస్ట్ ఒక 3 mm గోల్డ్ కలర్ బీడ్ అయితే తీసుకున్నాను. ఈ నీడిల్కి తీసుకొని ఇలా క్లాత్కి లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఈ గ్యాప్కి ఇలా స్టిచ్ చేసి అక్కడ ఇంకొకసారి థ్రెడ్ లూజ్ లేకుండా చూసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 5 mm వైట్ పాల్ బీడ్ అయితే తీసుకుంటున్నాను. దీన్ని కూడా సేమ్ మళ్ళీ ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని అక్కడ క్లాత్కి లాక్ అయితే చేసుకోవాలి. నేను మీకు డిజైన్స్ ఐడియాస్ కోసమే ఈ విధంగా అయితే వీడియో చూపిస్తున్నాను. ఒకే డిజైన్ అయితే ఒకసారి ఒక వీడియో మాత్రమే చేయగలము. నేను ఒక వీడియోలో ఒక 5-6 డిజైన్స్ అయితే మీకు చూపిస్తున్నాను. మీకు బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని. తర్వాత సేమ్ మళ్ళీ 3 mm గోల్డ్ బీడ్ని తీసుకొని మళ్ళీ ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి గోల్డ్ బీడ్, మిడిల్లో వైట్ పాల్ బీడ్. మీకు ఈ బీడ్స్లో వేరే బీడ్స్ కూడా రీప్లేస్ చేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. మనకి వన్స్ ఒక ఐడియా వచ్చింది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలంటే దాన్ని మనం డిఫరెంట్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఇంకొక టజిల్ తీసుకొని అది కూడా సేమ్ క్లాత్కి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ క్లాత్కి లాక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూపించిన డిజైన్ని మళ్ళీ రిపీట్ చేసుకోవాలి ఎండింగ్ వరకు కూడా సేమ్ అంతే అన్నమాట. ఇప్పటికి నేను 4 డిజైన్స్ అయితే చూపించాను మీకు. ఇప్పుడు నేను 5th డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఇలాంటి వైట్ బీడ్స్ అయితే తీసుకున్నాను. దీని కింద 2 mm గోల్డ్ కలర్ బీడ్ తీసుకుంటున్నాను. వీటిని ఇలా చివరికి స్టిచ్ చేసేసి ఇప్పుడు ఫస్ట్ ఉన్న గోల్డ్ కలర్ బీడ్ని పక్కకు అనేసి తర్వాత ఆ వైట్ బీడ్లో నుంచి ఇలా పైకి స్టిచ్ చేస్తున్నాను.
ఈ విధంగా స్టిచ్ చేసి థ్రెడ్ లూజ్ లేకుండా చూసుకొని టైట్గా లాగి ఇలా క్లాత్కి కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసి అక్కడ లాక్ అయితే చేస్తున్నాను. లాక్ చేసిన తర్వాత ఒక చైన్ మనము ఇలా ఒక చైన్ స్టిచ్ చేస్తాం కదా, అలాంటిది ఒక 2 mm గ్యాప్ ఇవ్వండి. ఒక 0.2 mm గ్యాప్ ఇచ్చి అక్కడ మళ్ళీ లాక్ చేసుకుంటున్నాను. కొంచెం బీడ్కి కొంచెం గ్యాప్ అయితే ఇవ్వాలి మనకి. ఈ బీడ్ కొంచెం పెద్దగా ఉంది కదా అందుకు. తర్వాత 2 mm గోల్డ్ కలర్ బీడ్ ఒకటి తీసుకున్నాను. తర్వాత సేమ్ వైట్ బీడ్ ఇంకొకటి తీసుకుంటున్నాను. ఫస్ట్ స్టిచ్ చేసాం కదా సేమ్ వాటిని మళ్ళీ గోల్డ్ కలర్ బీడ్ 2 mmది ఇంకొకటి తీసుకుంటున్నాను. తీసుకొని ఇప్పుడు ఫస్ట్ కిందున్న బీడ్ని పక్కకనేసి ఆ వైట్ బీడ్లో నుంచి ఆ గోల్డ్ బీడ్కి పైకి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. గోల్డ్ కలర్ బీడ్లోకి థ్రెడ్ లూజ్ లేకుండా చూసుకొని మళ్ళీ అక్కడ లాక్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ పక్కకి స్టిచ్ చేసుకోవాలి. గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ వైట్ బీడ్ ఫస్ట్ మనం స్టిచ్ చేసాం కదా వైట్ బీడ్, అలాగే స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్ తీసుకొని ఆ గోల్డ్ బీడ్ని పైకి అనేసి మళ్ళీ పైకి స్టిచ్ చేసి మళ్ళీ అక్కడ క్లాత్కి లాక్ చేసుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం కొంచెం టైం స్పెండ్ చేసి నేర్చుకున్నామంటే మన శారీస్కి మనం ఇంట్లో చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఫినిషింగ్ కూడా మనకి నీట్గా వస్తుంది. ఫస్ట్ మనం ఏదైనా క్లాత్ మీద ట్రై చేసి శారీస్కి వేసుకున్నాము అంటే ఒకసారి వేయడం అలవాటు అయిందంటే ఈజీగా అదే వస్తుంది, పెద్ద కష్టమేం కాదు. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ పక్కనే స్టిచ్ చేస్తున్నాను. ఆ లాస్ట్ దానికి గ్యాప్ ఏం అవసరం లేదు, మనం టజిల్ స్టిచ్ చేస్తాం కదా. టజిల్ స్టిచ్ చేసి మళ్ళీ ఇప్పుడు చూపించిన డిజైన్ని మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. తర్వాత అక్కడ లాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే ఫిఫ్త్ డిజైన్ అయితే 5 డిజైన్స్ చూపించాను, ఇది 5th డిజైన్. సేమ్ ఇది రన్నింగ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. మనకి శారీ కావాలి అంటే నేను ఇప్పుడు ఇంకొక డిజైన్ అయితే చూపిస్తున్నాను. దానికోసం ఫస్ట్ క్యాప్ బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇలాంటి క్యాప్ బీడ్స్ తీసుకొని ఫస్ట్ ఒక క్యాప్ బీడ్, తర్వాత 5 mm వైట్ బాల్ బీడ్, తర్వాత మళ్ళీ గోల్డ్ కలర్ క్యాప్ బీడ్ తీసుకొని వాటిని ఇలా చివరికి అనేసుకొని కరెక్ట్గా ఎక్కడి వరకు వస్తుందో అక్కడ లాక్ చేసుకొని మళ్ళీ టజిల్ స్టిచ్ చేసి ఎండ్ చేశాను. టజిల్ స్టిచ్ చేసి ఎండ్ చేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. సేమ్ నేను అన్ని వీడియోస్లో లాక్ ఏ విధంగా చేస్తాను అలానే వెనక్కి స్టిచ్ చేసి కొంచెం క్లాత్కి స్టిచ్ చేసి ఒక 2-3 సార్లు నీడిల్ థ్రెడ్ని చుట్టి థ్రెడ్ ఎక్క లూజ్ లేకుండా టైట్గా లాగి కట్ చేసేయాలి. ఫైనల్గా మనకైతే 6 డిజైన్స్ ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.